నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మారుతున్న ఆర్థిక ముఖచిత్రంపై ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చూద్దాం. ఒకప్పుడు వెనకబడిన రాష్ట్రంగా చూసిన ఏపీ ఇప్పుడు దేశంలోనే ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఎలా మారుతోందో ఒకసారి పరిశీలిద్దాం. సరే, పెట్టుబడుల గురించి మనకున్న అభిప్రాయాలను ఒక క్షణం పక్కన పెడితే ఈ విశ్లేషణ ఒక సింపుల్ ప్రశ్నతో మొదలవుతుంది. మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ అనగానే జనరల్గా ఏ రాష్ట్రం మనకు గుర్తొస్తుంది? చాలామందికి గుజరాత్ గుర్తొస్తుంది కదా. అవును, చాలా ఏళ్లుగా దాని పారిశ్రామికాభివృద్ధి, మంచి బిజినెస్ ఎన్విరాన్మెంట్ వీటన్నిటితో ఆ లిస్ట్లో టాప్లో ఉండేది. లేదా తమిళనాడు, అక్కడ కూడా ముఖ్యంగా ఈ ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఎప్పుడూ ఒక స్ట్రాంగ్ కంటెండర్గానే ఉంది. ఇక మహారాష్ట్ర సంగతైతే చెప్పక్కర్లేదు. దేశ ఫైనాన్షియల్ క్యాపిటల్ కదా, ఎప్పుడూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూనే ఉంటుంది. కానీ ఈ విశ్లేషణ ప్రకారం 2025 నాటికి ఈ లిస్టు మొత్తం తలకిందులైపోయింది. ఇప్పుడు ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. అసలు ఈ మార్పు ఎలా వచ్చింది? ఇది ఎలా సాధ్యమైంది? సరే, అసలు ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏపీ గురించి ఎందుకంతగా మాట్లాడుకుంటున్నారు? ఈ మొత్తం నెరేటివ్ ఎందుకు మారుతోంది? దీని వెనక కొన్ని బలమైన కారణాలున్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, దాదాపు ఒక 10 ఏళ్ల తర్వాత ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో ఈ మాట గట్టిగా వినిపిస్తోందట. పెట్టుబడి పెట్టడానికి ఇదే రైట్ ప్లేస్ అని. ఎందుకంటే వాళ్లకు రాష్ట్రంలో ఒక కొత్త నమ్మకం, ఒక స్థిరత్వం కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ మార్పు ఏదో యాక్సిడెంటల్గా వచ్చింది కాదు. దీని వెనక 3 ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయని ఈ అనాలిసిస్ చెబుతోంది. అడ్మినిస్ట్రేషన్లో క్లారిటీ, పాలసీల మీద నమ్మకం, ఆపై నిర్ణయాల్లో వేగం. ఓకే, అసలిప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు? ఒక ఇన్వెస్టర్గా ఆలోచిస్తే ఏ రాష్ట్రంలోనైనా ఇన్వెస్ట్ చేసే ముందు వాళ్ళేం చూస్తారు? వాళ్ల నమ్మకానికి 4 పిల్లర్స్ లాంటివి ఏంటో చూద్దాం. ఈ విశ్లేషణ ప్రకారం ఏ ఇన్వెస్టర్ అయినా సరే ఈ 4 బేసిక్ ప్రశ్నలు అడుగుతారట. 1. పాలసీ స్టేబుల్గా ఉందా? 2. లీడర్షిప్ నమ్మదగిందేనా? 3. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉందా? ఇక ఫైనల్గా 4. అసలు ప్రాజెక్ట్ అనుకున్నట్టు అవుతుందా? ఆంధ్రప్రదేశ్ ఈ అన్ని ప్రశ్నలకు ఒక పాజిటివ్ ఆన్సర్ ఇస్తోందని చెప్పడమే ఈ విశ్లేషణ ఉద్దేశం. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఏపీ గ్రోత్కి 2 ఇంజిన్లున్నాయట. అంటే కేవలం ఒక్క సెక్టార్ మీద ఆధారపడట్లేదు. ఒకవైపు ఫ్యూచర్ టెక్నాలజీ, మరోవైపు స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ బేస్. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఒక మోడల్ ఇది. ఇది భవిష్యత్తుకు భరోసా ఇస్తూనే ప్రెజెంట్ ఎకానమీని కూడా బలంగా ఉంచుతుంది. ఇందులో విశాఖపట్నం ఒక గేమ్ చేంజర్గా మారబోతోందట. ఎందుకంటే అక్కడ వరల్డ్ క్లాస్ ఐటీ, డేటా సెంటర్, ఏఐ హబ్స్ ప్లాన్ చేస్తున్నారు. చూడండి, టెక్ కంపెనీలు ఊరికే ప్రెస్టీజ్ కోసం ఇన్వెస్ట్ చేయవు, అవి భవిష్యత్తును చూసి ఇన్వెస్ట్ చేస్తాయి. సో ఈ ప్లాన్ వైజాగ్ని ఒక కొత్త ఎకానమీ హబ్గా మార్చేయగలదు. చూశారుగా ఈ మోడల్ ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో? ఒకవైపు విశాఖపట్నం ఐటీ, టెక్ కంపెనీలు, డేటా సెంటర్లు అంటూ ఫ్యూచర్ని చూస్తోంది. మరోవైపు ఎనర్జీ, స్టీల్, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ లాంటి కోర్ సెక్టార్స్ పునాదిగా నిలుస్తున్నాయి. దీనివల్ల ఏ ఒక్క రంగం దెబ్బతిన్నా రాష్ట్రం మీద పెద్దగా ప్రభావం ఉండదు. సరే, నంబర్లు, సెక్టార్లు ఇవన్నీ ఒకెత్తు. కానీ ఈ విశ్లేషణ ప్రకారం వీటన్నిటికంటే ముఖ్యమైనది మరొకటుంది. అదే లీడర్షిప్. ఇన్వెస్టర్లకు ఇదే అసలైన డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందట. ఒక ప్రశ్న, ఇన్వెస్టర్లు దేన్ని ఎక్కువ నమ్ముతారు? ఫైల్స్లో ఉన్న ప్రామిసెస్నా, లేక ఆ ప్రామిసెస్ని నిజం చేసే లీడర్షిప్నా? అంతిమంగా అంతా నమ్మకం మీదే కదా నడిచేది. సో కాగితాల కన్నా వాటిని ఆచరణలో పెట్టే నాయకత్వం మీదే నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఈ విశ్లేషణ ప్రకారం ఇక్కడే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఇది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, ఒక పాజిటివ్ ట్రాక్ రికార్డ్, పాలసీ డైరెక్షన్లో క్లారిటీ, ఈ రెండిటి కలయికనమాట. ఇది ఇన్వెస్టర్లకు ఒక సిగ్నల్ లాంటిది. అంటే ఇక్కడ నమ్మొచ్చు, స్థిరత్వం ఉంటుంది అని. అంటే లీడర్షిప్ ఇచ్చే మెయిన్ మెసేజ్ ఏంటంటే ఈ ప్రభుత్వం బిజినెస్ చేయడానికే ఉంది అని. ఇది జస్ట్ ఒక స్లోగన్ కాదు, ఇన్వెస్టర్లు దీన్ని ఒక కమిట్మెంట్గా చూస్తున్నారని ఈ అనాలిసిస్ అంటోంది. సరే, ఇదంతా బాగుంది. ఈ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ సామాన్య ప్రజల జీవితాల్లోకి ఎలా వస్తాయి అంటే ఈ పేపర్ మీద ఉన్న నెంబర్లు రియల్ లైఫ్లో ప్రాస్పెరిటీగా ఎలా మారతాయి? ఈ విశ్లేషణ ప్రకారం నంబర్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ ఇప్పుడు దేశంలోని టాప్ స్టేట్స్లో ఒకటి. ఇది ఏదో ఒక్క ప్రాజెక్ట్తో వచ్చింది కాదు, ఇదొక కన్సిస్టెంట్ ట్రెండ్ అని ఈ డాక్యుమెంట్ చెబుతోంది.
మరి ఈ ఇన్వెస్ట్మెంట్లు డైలీ లైఫ్లో ఎలా కనిపిస్తాయి? చూడండి, కొత్త ఉద్యోగాలొస్తాయి, లోకల్ బిజినెస్లు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ విలువ పెరుగుతుంది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వస్తాయి, ముఖ్యంగా యువతకు మంచి అవకాశాలు దొరుకుతాయి. అంటే ఈ గ్రోత్ అనేది పేపర్ మీద మాత్రమే కాదు, జనాల జీవితాల్లోనూ కనిపిస్తుంది. సరే, ఇక ఫైనల్గా ఈ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీని ఒక్కసారి సమ్మరైజ్ చేద్దాం. ఒక అండర్డాగ్ స్టేట్ ఫ్రంట్ రన్నర్గా ఎలా మారింది? ఈ కంపారిజన్ చూస్తేనే అసలు విషయం అర్థమైపోతుంది. ఒకప్పుడు అండర్డాగ్, ఇప్పుడు 2025లో ఒక ఫ్రంట్ రన్నర్. ఈ మార్పు వెనుక ఒక క్లియర్ ప్లాన్, ఒక ఉద్దేశమున్నాయి. అంతేగాని ఇది రాత్రికి రాత్రి జరగలేదు. అవును, ఈ విశ్లేషణ మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పేదే ఇదే. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక స్పష్టమైన ప్లాన్, నిర్ణయాలు తీసుకునే లీడర్షిప్, ఇంకా మళ్లీ చిగురించిన నమ్మకం, ఈ మూడింటి ఫలితమే. సో ఆంధ్రప్రదేశ్ ఈ కొత్త దారిలో వెళ్తున్నప్పుడు ఇది ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్కి ఎలాంటి సంకేతం ఇస్తోంది? ఈ ట్రెండ్ మిగతా రాష్ట్రాలకు ఒక మోడల్గా నిలుస్తుందా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.